పార్లమెంట్ సమావేశాల లైవ్ చూసాం. ఇక తెలంగాణ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అనేక మందిని ఉద్యోగస్తులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, కళాకారులను కావచ్చు, విభిన్నమైనటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి అనేక మందితోని ఇవాళ శాసనసభలో కొలువుదీరిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొప్పుల ఈశ్వర్ గారు దళితులాగా కనబడడం లేదా? మీకు చీపు వీపి ఇస్తే ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నిర్ణయించండు. ముఖ్యంగా ఒక కళాకారుని తెలంగాణ కోసం రాత్రనక పగలనక ఇలా ధూమ్ధాం చేసి గోషి పెట్టుకొని గొంగడి పట్టుకొని గజ్జలాడితే నన్ను శాసనసభకే కాకుండా సాంస్కృతిక కళా మండలి చైర్మన్గా నియమించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి నేను దళితులాగా మీకు కనబడడం లేదా? లేకుంటే కళ్ళుంటే మీరు చూడలేకపోతున్నారా? తెలంగాణను చూసి ఓర్వలేకపోతా ఉన్నారా? ఇప్పటికైనా మేము చెప్తున్నాం, దళితుల పేరు చెప్పుకొని మేమేదో పబ్బం గడుపుకుంటామని మీరు అనుకుంటే మీరు ముమ్మాటికి మీది పొరపాటుగా మీరు గ్రహించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు అక్కడ వర్గీకరణ తీర్మానానికి ఆమోదం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆ తీర్మానాన్ని పక్కన పెట్టినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడుకు ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి మిమ్మలను ఇవాళ దళితులు నమ్మే పరిస్థితి లేదు, మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎజెండా మీకు వర్కౌట్ కాదు. తెలంగాణలో ఏ ఎజెండా కూడా మీకు వర్కౌట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా గౌరవంగా మేము కులాల పేరిట, మా అర్జునుల పేరిట, కులాల పేరిట ప్లే కార్డులు పట్టినందుకు మిమ్మల్ని కులం పేరిట శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి శాసనసభలో కులాల ప్రస్తావన తీసుకొచ్చినటువంటి మీ మీద ఇవాళ అట్రాసిటీ కేసు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు ధైర్యంగా గౌరవంగా దళితులకు క్షమాపణ చెప్పాలి. మేము ఐక్యంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పాలనలో దళితులకు సమున్నతమైనటువంటి గౌరవం లభించిందని చెప్పేసి మేమంతా గౌరవంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.